హాయ్ అండి అందరికీ. ఏంటి ఇదైతే పొద్దున్నే వీడియో, పొద్దున్నే స్టార్ట్ చేసిన. అంటే అదంతా కడిగిన తర్వాత వీడియో తీసిన. కడగ ముందుకు చాలా చెండాలంగా ఉండే. ఎందుకంటే నైటు ఉసిళ్ళు వస్తాయి కదా వర్షాలు పడితే, ఉసిళ్ళు వచ్చినాయి అన్నట్టు. ఆ ఉసిళ్ళు వచ్చినందుకు చాలా అంటే చాలా పురుగులు, ఆ ఉసిళ్ళ పొట్టు అదంతా ఉండే. మళ్ళీ వర్షం పడ్డది, చాలా ఘోరంగా ఉండే. అదంతా ఫ్రెష్గానైతే ఫస్ట్ కడిగేసి బౌల్ అయితే తోమేసిన. ఈరోజు సోమవారం కాబట్టి ఇంట్లో కూడా కడిగి బయట కడిగేసి బౌలు తోమేసి నేను బ్రష్ చేసేటప్పుడు సిద్ధులు వేసిండు. ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, చిన్నామున్న పెద్ద ఆమెలు ఇవ్వలేదు. సిద్ధుకు అన్ని బొక్కలు కనబడుతున్నాయి కదా, నేను బొక్కల్ని టచ్ చేస్తే అని మెలకలు తిరుగుతుండు. ఇక్కడనైతే పనంతా అయిపోయింది. ప్రొద్దున్నే స్నానం అయితే చేసేసిన, దీపం ముట్టించుకున్నా. దీపం ముట్టించిన తర్వాత ఏముంటుంది, ఫస్ట్ ఛాయ్ అయిన తర్వాత ఏదైనా గుర్తుకొస్తుంది. ఫస్ట్ ఛాయ్ కావాలి. ఛాయే టైంకు వడపోతే మంచిగా అనిపించదు. ఛాయ్ ఏదేమైనా ఫస్ట్ ఒక చిన్న ఛాయ్, ఎక్కడికైనా వెళ్ళినా సరే ఫస్ట్ నాకు ఛాయ్ కావాలి. ఛాయ్ లేకపోతే తలకే పోతుంది, నాకు అస్సలు మనసున పట్టది. నాకు ఎందుకో ఛాయ్ అంటే చాలా ఇష్టం. అదేదో మళ్ళీ కుర్తి లెక్క తాగుతా అని అనుకోకూరి, కొంచెమైనా సరే ప్రొద్దున ఛాయ్, సాయంత్రం 4-5 మధ్యలో మళ్ళీ ఛాయ్ ఉండాలి కంపల్సరీ. అదేదో అలవాటు అయిపోయింది. కొంచెం ఒక్క బుక్క తాగినా సరే కానీ ఛాయ్ మాత్రం కంపల్సరీ కావాలి. ఇక్కడనైతే ఛాయ్ వస్తుంది. అవైతే నేను పోసుకునేది అయితే 100 గ్లాసు, చిన్న గ్లాసు. నేను ఆ వీడియోలలో వస్తుంటే ఛాయ్ ఎక్కువ పడ్డట్టు అనిపిస్తుంది కదా, ఎక్కువ ఏం పడదు, చిన్న గ్లాసులో కొంచెమే పడుతుంది. ఆ పక్కనేమో సిద్ధుది. సిద్ధు అయితే స్కూల్కు రెడీ అయిపోయిండు. నేను స్నానం చేయగానే సిద్ధు కూడా స్నానం చేసేసిండు అన్నట్టు. ఒక్కొక్కరం అయితే స్నానాలు అయితే అయిపోయినాయి తొందరనే. ఈరోజు ఏంటంటే తొందర లేచేసినాం. ఈరోజు ఏంటి అని అంటే, ఈరోజు అయితే మా పిల్లలు హాస్టల్ వెళ్తురు. పెద్ద ఆమె చిన్న ఆమెను అయితే హాస్టల్లో జాయిన్ చేస్తున్నా. ఎందుకు అక్క మీ దగ్గరనే ఉంచుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మా దగ్గర ఉంచుకుంటే ఏంటంటే వాళ్ళిద్దరూ చదువుతలేరు. మళ్ళీ అందులో ఒకటి బాగా కొట్టుకోడు, రిచ్చుడు ఎక్కువైపోయింది వాళ్ళిద్దరికి. వాళ్ళు మంచిగా చదువుతలేరు. ఇక్కడ టీవీ చూసుడు, సీరియలు అది ఇది అని చెప్పేసి మా ఇంట్లో టీవీ ఖరాబ్ అయింది. కరెక్టే, నేను టీవీ వాళ్ళు చదువుతలేరు అని చెప్పేసి నేను టీవీ అయితే నిజంగా చెప్పాలంటే రిపేరింగ్ కూడా చేయించలేదు, దాన్ని పక్కకు వాడేసిన. అయినా సరే పక్కింటికి వెళ్ళి టీవీ చూస్తారు. వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. అక్షయ్ ఏమనంటే ఏడుసుడు, చేసుడు, ఇట్లా అన్నీ అయిపోయినాయి. కానీ నేను అనుకోలేదు హాస్టల్కి పంపిస్తలేదు. సడన్గా నిర్ణయం అయితే తీసుకున్నా. నేనైతే వెళ్ళి హాస్టల్లో సీట్లు ఉన్నాయని అడిగితే మాకైతే ఒక 2 సీట్లు అయితే దొరికినాయి. దీక్షను అక్షయకు, వాళ్ళిద్దరూ సోపతికి కూడా ఉంటారని చెప్పేసి నాకు ఒక ఫీలింగ్ అనిపించింది. అని చెప్పేసి నేనైతే వేసిన హాస్టల్లో. చదువు మంచిగా ఉందని చెప్పేసి అయితే వేసిన. మనకు కావాల్సింది చదివే కాబట్టి చదువు గురించి అయినా సరే నేను వాళ్ళని వెయ్యాలని అనుకున్నా. నేనైతే వాళ్ళని అయితే వేసిన. ఇక్కడనైతే చాయ్ అయిన తర్వాతనైతే చిక్కుడుగా దించేసుకొని అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా. నాకు ఎందుకో చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది. ఇద్దరు ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి వేయరు అని చెప్పేసి. కాకపోతే బాగా దూరం ఏమి వేయలేదు, దగ్గరనే వేసుకున్నా గంగాధరలోనే. అంటే ఎనీ టైం నాకు ఎప్పుడు చూడబుద్ధి అయితే నేను అప్పుడు వెళ్ళడానికి అయితే వేసుకోవచ్చు. మరీ దూరం వేసి అంతా లేదు నా దగ్గరనే అయితే. వాళ్ళు దగ్గర వేసుకుంటేనే ఇంట్లోకి వెళ్ళి వేయరని ఒక ఫీలింగ్ ఉంది. బాగా దూరం వేసింది అనుకో, నేనైతే అస్సలు ఉండలేను నిజంగా. అసలు నేను పంపించుడే క్యాన్సిల్ చేసేదాన్ని. ఇక్కడ మాకు దగ్గర ఉంది కాబట్టి వేసి వచ్చిన. నేనైతే ఇద్దరిని హాస్టల్లో పంపించేసిన ఈరోజు. వాళ్ళని పంపించి వచ్చేసినాకనైతే నాకు ఎంత మనసున పడతలేదంటే, ఎప్పుడు ఇంట్లో గోలగా ఉండేది. వాళ్ళు ఇద్దరు ఒక్కసారి వెళ్ళిపోయేసరికి అస్సలు మనసున పడతలేదు. కానీ వాళ్ళ కోసమే నేను వేసి వచ్చింది. నేనేముంది పనికి వెళ్ళి వచ్చి వంట వేసి పెడతాను, నాదేముంది అయిపోతుంది. కాకపోతే వాళ్ళకి చదువు మంచిగా రావాలని చెప్పేసి నేనైతే వేసి వచ్చిన అంతే. ఇక్కడనైతే వాళ్ళ కోసం వంట చేస్తున్నా, తిని వెళ్తారని చెప్పేసి. అంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నేసి టమాటా చిక్కుడుకాయ చేస్తున్నా కదా. అట్లా తిని అంటే 2-3 సార్లు తెచ్చుకున్నా కూడా తింటున్నాం కదా, అట్లా బోర్ కొట్టేసింది, తినాలనిపించలేదు. ఈరోజు ఎందుకో ఎల్లిగడ్డలను అయితే దంచుకొని 2 పావుల నూనె, ఫస్ట్ అయితే చిక్కుడుకాయ ఉడకబెట్టిన తర్వాత 2 పావుల నూనె వేసుకొని మంచిగా జీలకర్ర, ఆవాలు,
అవి వేగిన తర్వాత అలా అది ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న, ఒక 2 ఎల్లిగడ్డలు దంచుకున్న, అలాగే కొంచెం కరివేపాకు వేసిన, అంతే. ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఏమి వేయలేదు, కారం పొడి, పసుపు, ఉప్పు, అంతే. చాలా సింపుల్గా ఈరోజైతే చిక్కుడుకాయని ఉడకబెట్టుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను అన్నట్టు. ఫస్ట్ టైం చేసిన నేను కూడా, ఎప్పుడు చేయలేదు ఇలా. ఎలా వస్తుందో ఏమో అనుకున్నా, కానీ కర్రీ మాత్రం బాగుంది. ఇలా చేస్తే దీక్షకు చాలా ఇష్టం చిక్కుడుకాయ ఫ్రై చేస్తే అని చెప్పేసి నేనైతే చేసిన. ఇక వాళ్ళకు ఇష్టమైన కర్రీ వండేస్తే తిని వెళ్తారని చెప్పేసి, అక్క చికెన్ ఇట్లా వేయవచ్చు కదా పిల్లలు లాస్ట్ డే కావచ్చు అని సండే రోజు, అంటే నిన్న చికెనే తెచ్చేసిన తిన్నారు. ఈరోజు అయితే వెళ్తారు అని చెప్పేసి చిక్కుడుకాయ అయితే అటు సైడ్ అన్నం ఇటు సైడ్ కర్రీ రెండు ఒక్కసారి చేసేస్తున్నా అన్నట్టు. అంతే. చిక్కుడుకాయ అయితే వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నా. చాలా సింపుల్. అల్లం ఎల్లిగడ్డ కూడా వేయలేదు నేను, ఎల్లిగడ్డ పేస్ట్ వేసినా కాబట్టి అల్లం ఎల్లిగడ్డ వేసుకోలేదు. ఇలానైతే వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలలో కూర రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్నాం కాబట్టి మంచిగా మెత్తగా, ఎక్కువ టైం ఏం పట్టదు. తాలింపు వేసుకొని కొంచెం కారం పొడి వేసుకొని కొద్దిసేపు మగ్గనిస్తే అయిపోతుంది. తొందరనే రెడీ అయిపోయింది కూరనైతే. ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత నేను కూర పొయ్యి వేసి ఏం చేసిందంటే పిల్లలకు బట్టలు, బ్రష్, కోల్గేట్లు ఇవన్నీ వాళ్ళకు సర్ది పెట్టిన అన్నట్టు, అన్నీ రెడీ చేసి పెట్టిన. ఇటు వంట చేసుకుంటా అటు పిల్లల సామాన్ అయితే అద్దిన. వాళ్ళు సర్దే సామాన్ అయితే వీడియో తీయనియలేరు. వద్దు మమ్మీ అని చెప్పేసి తీయలేరు. అంటే ఆ రకంగా వేసుకపోయారు బ్యాగులలో. అంటే మీరు అనుకోవచ్చు బ్యాగులో ఎందుకు తీసుకుపోయారక్క, పెట్టెలు తీసుకోవచ్చు. వాళ్ళు స్టార్టింగ్ వెళ్తుర్రు కదా, ఈరోజే పంపించిన కదా, వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు నాకైతే. ఫస్ట్ అయితే ఈరోజు వేసి వచ్చిన కాబట్టి వాళ్ళు ఉంటుంటే ఖచ్చితంగా కొనియచ్చు. ఒకవేళ ఏమో నాకైతే దీక్షనైతే ఉంటుందని నమ్మకం ఉంది. చిన్నామనే కొంచెం డౌట్ ఉంది, ఉంటుందా వస్తుందా అన్నది ఏది క్లారిటీ లేదు అన్నట్టు. హాస్టల్ నింపేయంగానే నవ్వుకుంటేనైతే వెళ్ళిపోయింది. క్లాసులకు మమ్మీ బాయ్ అనుకుంటేనైతే వెళ్ళింది, కానీ ఉంటుందో ఉండదో అన్నది ఒక క్లారిటీ అయితే లేదు. ఏమో చూద్దాం అన్నట్టు అవుతుంది. ఒక్కొక్కటి కొనిస్తా స్టార్టింగే కాబట్టి. ఒక బట్టలు, 2 ఫ్యాడ్ బుక్స్, అవి కొన్ని అయితే పెట్టేసిన ఐటమ్స్. ఇక్కడనైతే నేను వీడియో ఇస్తున్నాను చెప్పేసి, అంటే ఎవరి లగేజ్ వాళ్ళే తీసుకున్నారు. అంటే ఒక దగ్గర కాదు, ఒకటే హాస్టల్ కానీ ఎవరి క్లాసులు వాళ్ళకి అన్నట్టు. ఈమె 8th కాబట్టి ఈమె రూమ్ ఈమెకు ఉంది, ఆమె 6th కాబట్టి ఆమె రూమ్ ఆమెకు ఉంది. అందుకని చెప్పేసి ఎవరి బ్యాగ్ వాళ్ళకు సర్దేసిన. మేము 4 బైక్ మీద పోరాదు కాబట్టి అక్క కొడుకుని అయితే రమ్మన్నా, వేరే వాళ్ళ బైక్ తీసుకొచ్చినాము. మా బైక్ ఏమో మేము వేసుకపోయినాం, మా బైక్ ఏమో మా కొడుకు వేసుకపోయిండు. అన్న చెల్లెలు ముగ్గురు ఆ బైక్ మీద వెళ్ళిపోయారు. మేము వెనుకకి ఎందుకైనామంటే లోపల ఏమో మర్చిపోయినని చెప్పేసి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకునేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇక్కడనైతే స్టార్ట్ అయిపోయిన మా హాస్టల్లోకి. మనం ఇదైతే బయట నుండే తీసినాము, మంచిగా ఉంది. ఇంకా అటు సైడు వెనుకుంది, ఇటు ముందుంది, అంటే లోపల తీయనీయలేదు వీడియో. ఇంకా ఇది తీసుడే ఎక్కువ నాకు తెలిసి అయితే, ఎందుకంటే వీడియోనైతే తీయనీయరు కాబట్టి. చాలా మంచిగానే గ్రౌండ్ ఉంది, బాగుంది హాస్టల్. చాలామంది అంటే చాలామంది వస్తారు. వరంగల్, హన్మకొండ అట్లా చాలామంది వస్తారు. చాలా పెద్దది హాస్టల్ కూడా. ఎంత బాగుంది చూడండి. బయట చూస్తే అట్లా కనిపిస్తుంది కానీ లోపల చాలా అంటే చాలా నీట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. గంగాధర్లు ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది మోడల్ స్కూల్ కదా, మోడల్ స్కూల్ ముంగట్నే హాస్టల్ ఉందన్నట్టు. ఈ మోడల్ స్కూల్ అయితే రోజు ఘర్షకుర్తి నుండే బస్సు వెళ్తుంది. బస్సు రెండో మూడో బస్సులు వెళ్తాయి అన్నట్టు. సో వీడియోనైతే ఇదే, లైక్ చేయండి.